భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు. అమ్మ, నాన్న అని పిలిపించుకోవటానికి ప్రతి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తారు. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి వీటిని ప్రజలు అనుసరిస్తున్నారు. ఇప్పటికీ చాలా ఆచారంలో ఉన్నాయి. మహిళలకు అమ్మతనం అనేది పునర్జన్మ. ఆ సమయంలో ప్రతి నిమిషం ఒక్క తీయటి అనుభూతిని ఇస్తుంది. అలాగే ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. తిండి విషయంలో మాత్రమే కాదు, ప్రతిదీ జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. వారితో పాటు వారి కడుపులోని బిడ్డ ప్రాణాలు వారి చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అలాంటి విషయాల్లో కుటుంబం సభ్యులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా భార్య గర్భంతో ఉన్నప్పుడు భార్య తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ సమయంలోనే మసాజ్ చేయడం వల్ల చాలా వరకు రిలాక్స్ అవుతారు. ఈ సమయంలో వారి కాళ్ళకి మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అవుతారు. ఈ విషయంలో భర్త ముందడుగు వేయాలి. భార్య కాళ్ళు నేనెందుకు పట్టుకోవాలి అనే ఆలోచనను వదిలేయడం మంచిది. గర్భిణీలకు ఏవేవో తినాలనే కోరిక ఉంటుంది. దాన్ని తెలుసుకొని మీరే స్వయంగా చేసి వడ్డిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. వారి శరీరంలో మార్పులు వస్తాయి. దీంతో వారు బాధపడతారు. అదే విధంగా వారు వారి అందంపై దృష్టి సారించలేరు. ఆ సమయంలోనూ వారి అందాన్ని మెచ్చుకోవడం చేయాలి. గర్భవతులలో హార్మోన్లు చేంజ్ అవుతూ ఉంటాయి. వారు ఫీలింగ్స్ కూడా వెంటనే మారతాయి. కోపం, బాధ ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటిని భర్త అర్థం చేసుకోవాలి. కొద్దిగా భరించాలి. వారికి దగ్గరుండి అన్ని చూసుకోవాలి. భర్త అర్థం చేసుకొని ఓదార్చాలి. వాళ్ళు ఆ సమయంలో ఎక్కువగా నిద్రపోవాలి. ఆ విషయంలో భర్తల సహకారం కూడా ఉండాలి. ఈ విషయాల్లో భర్త చొరవ తీసుకుంటే భార్య చాలా సంతోషంగా ఉంటారు. వారి ప్రసవం కూడా సులువుగా అవుతుంది. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. ఒకవేళ ఆ తప్పులు భర్త చేస్తే పాపం అంటున్నారు పండితులు. అయితే భర్త చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. భార్య గర్భంతో ఉంది అని తెలిసిన అప్పటి నుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. ప్రతి భార్య గర్భిణీ సమయంలో తన భర్త ఎల్లప్పుడూ తనతోనే కలిసి ఉండాలని కోరుకుంటుంది. భర్త కూడా తన భార్యతోనే ఎక్కువ సమయం కేటాయిస్తే తల్లికి పుట్టబోయే బిడ్డకి ఎంతో మంచిది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు చాలా కోరికలు ఉంటాయి. తన కోరికలను భర్త తప్పకుండా తీర్చాలి. ఇలా చేయడం వల్ల కడుపులోని బిడ్డ ఎంతో ఆరోగ్యంగా పుడుతుంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. పచ్చని చెట్లను నరకటం, కాల్చటం వంటివి చేయకూడదు. అంతేకాదు పాములను, వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు. 7 నెలలు నిండిన తర్వాత భర్త అసలు క్షవరం చేయించుకోకూడదు అని మన పురాణాలు చెబుతున్నాయి. 7 నెలల తర్వాత సముద్ర ప్రయాణం చేయరాదు. అలాగే తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు, దైవదర్శనలకు వెళ్ళకూడదు. గుడిలో కొబ్బరికాయ కొట్టడం గానీ, తలమీద శటకోపం పెట్టించుకోవడం కానీ చేయకూడదు. ఇంటి నిర్మాణం చేపట్టకూడదు. ఎటువంటి శంకుస్థాపన పనులు చేయరాదు. పిండ ప్రధాన పితృకర్మలు చేయకూడదు. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో శవాన్ని పోయటం లాంటి పనులు చేయకూడదు. అలాగే కడుపుతో ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగటం అస్సలు చేయకూడదు. సిగరెట్ పొగ అనేది పీల్చడం వల్ల తల్లికి, అలాగే కడుపులో పెరిగే బిడ్డకి ప్రమాదమే. మద్యం సేవించడం కూడా మంచి పద్ధతి కాదు. కడుపుతో ఉన్న భార్యను అస్సలు కొట్టటం, తిట్టడం లాంటివి చేయకూడదు. ఇంకొక ముఖ్య విషయానికి ఏమిటంటే భార్య కడుపులో పెరిగే బిడ్డ మీ రక్తం పంచుకొని పుట్టే బిడ్డ. ఆ బిడ్డ ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా కానీ చింతించకూడదు. కొంతమంది భర్తలు లింగ వివక్షత చూపుతారు. అలాంటివి అస్సలు చేయకూడదు. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొబ్బరికాయ కొట్టడం, అభిషేకం చేయడం చేయకూడదంట. అస్సలే గుడికి వెళ్ళకూడదంట. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.